ప్లీజ్. గుడ్. ఓట్స్ స్మూతీ కదా. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేద్దాం. నాకు ఎందుకంటే ఇంకా తక్కువ పడ్డాను. ఎస్థెటిక్ ఎట్లా చేస్తారో జనాలు, నాకు రాదు, నేర్చుకోవాలి. అన్నీ ఎందుకు ఇదే బౌల్లో మంచిగా వస్తుంది, ఇది ప్రాక్టీస్ అవుతుంది, అది మంచిగా వస్తుంది. ఇంతసార్లు నెక్స్ట్ బనానా. అది ఫిక్స్ అయింది ఈరోజు నేను మంచిగా రావద్దని. వావ్. బౌల్ నేను చేసిన గాయస్. ఇది నాకు ఎందుకంటే బాగుంది, ఇది కృషి. బేస్ స్మూతీకి ఏంటంటే ఓట్స్, మిల్క్, గ్రీక్ యోగర్ట్, బెర్రీస్ ఇంకా బనానా వేసి స్మూతీ వేసుకోవాలి. దాని తర్వాత ఇలా నీట్గా అన్నీ డ్రై ఫ్రూట్స్, చియా సీడ్స్, బనానా, బ్లూబెర్రీస్ అన్నీ వేసుకొని నాలా నీట్ చేసుకొని రోజు తినండి, వెరీ హెల్తీగా ఉంటారు. ఓకే, మేము తింటాం. బాయ్ గైస్. టెస్టింగ్ టైం బాగుంటుంది అని కోరుకుంటున్నాం. బనానాతో తిందాం గైస్. బాగుంది. నేను చేసా అంటే ఆబ్వియస్ బాగుంటుంది. బాగుంది గైస్. సో ఇవాళ ప్లాన్ ఏంటంటే ఇట్స్ ఫ్రైడే నైట్, లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ అన్నట్టు అనుకుంటున్నాం. ఫుడ్ అవన్నీ మనం మంచి ప్రిపేర్ చేసుకొని పొద్దు నుంచి ఏం చేయలేదు, తిన్నాం, వర్క్స్ చూసుకున్నాం. ఇప్పుడు హైందూ 10కి అట్లా వస్తుంది. ఆ లోపు మేము కుకింగ్ స్టఫ్ చేయాలి. ఒకటి ఆల్మండ్ నట్స్ కేక్ చేయాలి, నెక్స్ట్ నార్మల్ కర్రీ ఎగ్ అనుకుంటున్నాం, ఇంకోటి చికెన్ లెగ్స్ బేక్ చేయడం అన్నమాట. సో వాటికి స్టఫ్ కావాలంటే గ్రాసరీస్కి వెళ్ళి తెచ్చుకొని ఇంకా స్టార్ట్ చేయాలి. ఓ సారీ, డంప్లింగ్స్ కూడా ఉన్నాయి, మర్చిపోయాను. మేము ఈరోజు పెయింటింగ్ ఇంకా గేమ్లు ఆడుకుందామని జంగా తెచ్చుకున్నాం. ఇప్పుడు కేక్ స్టార్ట్ చేసి చూపిస్తా. లేదంటే మామూలుగా ఉండదు. కేక్ కోసం ఆల్మండ్ ఫ్లోర్, మధ్యలో ధూప్ అయితే తాగడానికి కోకోనట్ వాటర్. ఓ యా, ఇంకో క్యూట్ మ్యాగ్నెట్ తెచ్చుకున్నాను నేను. అయ్యా రివర్స్ కనిపిస్తుంది ఎందుకు దీనిలో అంటే అన్నీ ఏదో ఒక పెంట పనులు చేసి లాస్ట్కి అన్ని పెంటలన్నీ నా మీదకే తెచ్చుకున్నాను ప్రతిసారి గుర్తు చేసుకోవడానికి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. లెట్స్ స్టార్ట్ కుకింగ్ గైస్. ఆల్మండ్ అంటే ఇది జస్ట్ కృషి పర్యవేక్షణలో జరుగుతుంది, బట్ నేనే వేస్తున్నా. సో ఆల్మండ్ కేక్ చేస్తున్నాం ఎందుకంటే హైందూ పర్పస్ ఫ్లోర్, ఆ పర్పస్ ఫ్లోర్ ఏవి తినకూడదు అనమాట. సో దానికోసం షీ హ్యాస్ టు ఈట్ సంథింగ్ విచ్ ఇస్ గ్లూటెన్ ఫ్రీ అండ్ షుగర్ ఫ్రీ. అందుకే కొంచెం హెల్తీగా చేయాలని చెప్పి ఆల్మండ్ ఫ్లోర్, వీట్ ఫ్లోర్ కూడా వేయం, క్యాన్సల్. నట్స్ ఇవన్నీ చూపిస్తుంది కాగండి. నట్స్ కావాల్సింది ఆల్మండ్ కేక్కి. నట్స్, ఆల్మండ్ ఫ్లోర్, బేకింగ్ సోడా, వెనిలా ఎక్స్ట్రాక్ట్, బేకింగ్ పౌడర్. షుగర్ వాడొద్దు కాబట్టి దానికి సబ్స్టిట్యూట్గా డేట్స్ వాడుతున్నాము. కొంచెం బటర్, మళ్ళీ ఎగ్స్ కూడా అన్నీ బీట్ చేసి చేస్తాం. చూపిస్తాం ఇలాగా. ఫస్ట్ అన్నిటికన్నా ముందు రికార్డ్ ఆన్ చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే మనం డేట్స్, సీడ్స్ అనేది తీసి, అంటే షుగర్ అదొకటి డైరెక్ట్ తీయనా, సీడ్స్ తీసేయాలి. వస్తలేదు అదే ఇట్లా మధ్యలో ఇట్లా అట్లా వర్షిని తీస్తావు. సో యా, ఈ డేట్స్ని మిక్సీ పట్టాలి మనం ఫస్ట్. డేట్స్ అన్నీ ఒక 10 minutes, కేక్ చేసే 10 minutes ముందు నానబెట్టుకొని సీడ్స్ నాలాగా అంత ప్రాపర్గా సారీ గైస్
కడుగుతాలి. తీసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా పేస్ట్ చేసుకోండి. ఇది పక్కకు పెట్టేసుకున్నాం. నెక్స్ట్ మేము క్యాష్యూ, బాదం, పిస్తా, వాల్నట్ నట్స్ తీసుకున్నాం. కింద పడతాయి మళ్ళీ నేను చూపాను ఇక్కడ. సో దీనిలో 1 కప్ ఆఫ్ ఆల్మండ్ ఫ్లోర్, ఈ కప్ తీసుకుంటున్నాం నేను. కొంచెం మెస్సీ అవుతుంది కుకింగ్ చేసేటప్పుడు, అవి చూసుకోవాలి, నీట్గా వేసుకోవాలి. కప్ నట్స్ తీసుకొని అదే 1 కప్తో ఆల్మండ్ ఫ్లోర్ తీసుకోండి. ఈ ఆల్మండ్ ఫ్లోర్ బదులు మీరు సబ్స్టిట్యూట్గా వేరే ఫ్లోర్స్ కూడా తీసుకోవచ్చు, లైక్ మైదా, వీట్ అట్లాంటివి కూడా తీసుకోవచ్చు. మీరు ఇంత హెల్తీగా మాలాగా తినలేము అంటే ఇది కూడా చేయవచ్చు. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, లెవెల్ చేసుకొని పెట్టాలంట. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అయిపోయింది. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్. సో ఫస్ట్ ఒక 2 ఎగ్స్ తీసుకొని, ఎగ్ బిదర్ పడద్దు అట్లా, ఇట్లా వచ్చే వరకు చేసుకోండి. బీట్ వాట్ ఎవర్ చేసుకోవాలి. యా, సో బీట్ చేసిన ఎగ్స్లో 2 ఎగ్స్ గుర్తుపెట్టుకుంటారుగా. 1 కప్ ఆఫ్ ఆల్మండ్ ఫ్లోర్కి 2 ఎగ్స్ అండ్ 1/2 కప్ ఆఫ్ ఆయిల్. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్. సారీ గైస్, అప్పుడప్పుడు అట్లా మిస్టేక్స్ అవుతుంటాయి. చాలు, ఇది తక్కువ చేస్తున్నా వేసా ఇంకా కొంచెం దానిలో పోయమంటే పోస్తాను. ఇట్స్ ఓకే, వేసా క్యాప్ వేసి మళ్ళీ కింద పడేస్తాను నాకు తెలుసు. ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా డేట్స్, ఆ డేట్స్ 2 బనానాస్. సో ఇంకో బౌల్లో బటర్ తీసుకొని బనానాస్ ఇట్లా స్మాష్ చేసుకోవాలి. బేసిక్గా మనం ఇట్లా తీయడం బెటర్ కదా, ఇందాక పెద్ద అది చేసి నైఫ్తో కట్ చేసి. సో స్మాష్ ఇట్. సో ఈ బనానా స్మాష్ చేసింది ఇందాక మనం ఆయిల్, డేట్స్ది, ఇంకా వెనిలా ఎసెన్స్, బేకింగ్ సోడా అవన్నీ వేసుకున్నాం కదా, దాంతో బీట్ చేయాలి. బేకింగ్ సోడా దీనిలో వేయలేదు, సారీ దీనిలో వేసింది. ఇప్పుడు మొత్తానికి ఏంటి అని అంటే ఆయిల్ చెప్తాను నేను గుర్తుపెట్టుకున్నా. ఆయిల్, వెనిలా ఎసెన్స్, రోజ్ వాటర్, బనానాస్ స్మాష్డ్ ఇన్ది, బటర్, ఇంకా ఎగ్స్. సో మనం ఇప్పుడు అవన్నీ కింద పడకుండా బీట్ చేయాలి. అది ఈజ్ ద బిగ్గెస్ట్ టాస్క్. బీట్ చేసుకొని మనం ఇందాక ఆల్మండ్ ఫ్లోర్, ఇంకా డ్రై ఫ్రూట్స్, బేకింగ్ సోడా వేసుకున్నాం కదా, దాంట్లో ఇది వేసేసుకోవాలి. ఇట్లా అని ఇట్లా ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేయాలి మళ్ళీ. సో అది మిక్సీ మన వల్ల కాలేదు కలపడం, సో కృషి చేస్తుంది. ఈలోపు మనం ఏం చేయాలంటే అసలు 360 ఇక్కడ బేక్ 350లో ఉంది ఇప్పుడు. స్టార్ట్ అంతే, ప్రీ హీట్ అవుతూ ఉంటుంది. అదే హీట్ అయిన తర్వాత మూగుతుంది అంట గైస్. అప్పుడు మనం అది ప్రీ హీట్ అయ్యేలోపు మనం మిశ్రమాన్ని కేక్ ఇలా, ఇది కాదంట అంటే ఇట్లాంటిది ఇంకోటి ఉంటుంది. ఇట్లాంటి బేకింగ్ ట్రే ఒకటి తీసుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలంట మనం. సో మేము ఆయిల్ గ్రీస్ చేసుకోండి మొత్తం.
కేక్ బాగా రాకపోతే అట్లాంటి నేను చేస్తానంటే ఆబ్వియస్లీ బాగా వస్తుంది అది కేక్ బాగా రావాలి కేక్ బాగా రాలేదనుకో ఏమన్నా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని తిందాం వీ హ్యావ్ దట్ ఆప్షన్ సో వీ కెన్ డూ దట్ సో ఆయిల్ మొత్తం అట్లా గ్రీస్ చేసుకొని నెక్స్ట్ కాస్త ఇది చేయి పెట్టొద్దంట గాయస్ సో ఎక్సెస్ ఉంటుంది అది దులిపేయాలి ఇట్లా దులిపి ఇట్లా జస్ట్ ఇంట్లో ఉండేటట్టు చూడండి దెన్ ఇట్స్ ది టైమ్ టు యాడ్ ది మిక్స్ యా ఇప్పుడు దీన్ని మనం బేక్ చేయాలి బేక్ చేసేది చూపిస్తామండి ఫస్ట్ స్టేజ్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఇంకో 10 నిమిషాలు పెడదామా ఒరేనికి తెలుసు అస్సలు అవ్వలేదు Guys, our cake is ready. Yes. ఇప్పుడు హైందూ వచ్చిన తర్వాత మేము తింటాం ఈలోపు మా కర్రీ కూడా అవుతుంది అన్నయ్య అయిన తర్వాత చూపిస్తాం బాయ్ మాది డిన్నర్ రెడీ గాయస్ ఇంకొద్దిసేపట్లో రైస్ ఒకటి ఉంది రైస్ అయిపోతే రైస్ డంప్లింగ్స్ నెక్స్ట్ చికెన్ కూడా పెట్టేసినాం చికెన్ చూపియనా చికెన్ అది కూడా అయిపోతుంది డంప్లింగ్స్కి ప్యాన్ పెట్టుకున్నాం డంప్లింగ్స్ కూడా అయిపోతాయి అవి చూపియండి ఓ సారీ మొత్తానికి అయిపోయిన మొగలాయి చికెన్ We also made dumplings. ఇవి ఎలా వేసిరా అని అడగండి ఫ్రోజన్ ఉడకబెట్టి సాస్ వేసినాం అంతే కేక్ రిటర్న్ తిప్పుతున్నాం గాయస్ భలే వచ్చింది గాయస్ ఫస్ట్ టైం కేక్ చేసిన నేను సర్కిల్ మూమెంట్ భలే అయ్యింది కృషి చూడు ఇది ఇంతేనా టెక్స్చర్ అంతే ఉంటుంది ఇది చూస్తారా కేక్ టెక్స్చర్ ఇంత ఓకేనా టేస్ట్ చేస్తారా మ్యామ్ ఎస్ హౌ ఇస్ ఇట్ కేక్ అన్నది నేను చేసి అబ్దుల్లా హౌ ఇస్ ఇట్ అది చూస్తేనే మంచిగా ఉంది అన్నారు అర్థమవుతుంది మీరు కూడా నాలాగా కేక్ చేసుకొని తినండి గైస్ హెల్దీ కేక్ నో షుగర్స్ నో ఎక్స్ట్రా స్టఫ్ మనకి షుగర్ ఇంకా పడుతుంది లేదు నాకు సరిపోయింది నాకు పడుతుంది నీకు సరిపోలే నేను తింటా చాలా బాగుంది కృషి చాలా బాగా వచ్చింది నిజంగా ఐ లైక్ ఇట్ నువ్వు అనువే పిలవలేదు నేను చాలా బాగుంది నిజంగా నచ్చింది మనం దీనిలో కోకో పౌడర్ అవి కూడా వేసుకోవచ్చు కదా కావాలంటే చాక్లెట్ ఫ్లేవర్ రావాలంటే అప్పుడు ఇంకా కోకో కోలా ఆల్మండ్ దానికి బాగోదు ఇంకా చేయలేదు కదా డార్క్ చాక్లెట్ చంక్స్ ఇట్లా కట్ చేసుకొని అందులో వేసుకోవడం నాకు తెలిసి ఎందుకు నచ్చుద్ది కానీ స్వీట్ తక్కువైంది అంటది అది కూడా కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది గుడ్ డేట్స్ ఎక్కువ వేసుకోవచ్చు బాగుంటుంది బాగుంది నేను కూడా బేక్ చేయొచ్చు అయితే చేయొచ్చు కానీ దానికి స్పూన్స్ ఇంపార్టెంట్ $1 పెడితే వస్తుంది వాల్మార్ట్ యా సూపర్ అని గాయస్ ఇంకొద్దిసేపట్లో హైందూ వాళ్ళు వస్తారు హైందూ వాళ్ళు వచ్చిన తర్వాత తింటాం చికెన్ ఒకటి పెండింగ్ అదొక్కటి అయితే అయిపోయింది అది కూడా ఆబ్వియస్ అలా నాకు బాగా రాకపోయినా కొంచెం బాగానే వస్తుంది ట్రై చేయండి మీరు ఓకే బాయ్ హైందూ వాళ్ళు వచ్చిన తర్వాత వీడియో తీస్తాం మళ్ళీ
నైట్కి సెటప్ మాది గేమ్స్ జెంగా ఇందాక తెచ్చుకున్నవి పెయింట్ ఇవి చూపించిన పెయింట్ వేయడానికి పెయింటింగ్స్ ఉండాలి కదా సో ఆ పెయింటింగ్సే ఇది ఫోను చేయవా తీయడానికి రాలేదు అందుకే సో ఈ పెయింటింగ్స్తో మేము పెయింటింగ్ వేసి గేమ్స్ ఆడుకొని సినిమా చూడబోతున్నాము. ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫన్ నైట్. లెట్స్ సీ. హాయ్ గాయ్స్. సాయి నాకు వీడియో అప్లోడ్ చేయలేదు ఈసారి చూపిస్తాయి. ఇతను సాయి ఈమె ఆల్రెడీ తెలుసు ఇవి ఉన్నప్పుడేనా సర్లే. ఇవి మా పెయింటింగ్స్ గైస్. అది కృషిది, అది నాది, హైందు, సాయి. అన్నిటికన్నా హైలైట్ సాయి. ఇది కానీ బ్లాగ్ లో పడితే కాపీ రైట్స్ అలా వేరే ఒక్కరేసిన ఎవరు వేయలేదు అలా అందుకే కాపీ రైట్స్ మేము చేసిన పెయింటింగ్ చేసిన చెత్త అంతా.